Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మే 16కి చెందినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం 25. ఇంకా బిలాము గురించే మనం చెప్పుకుంటాం. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దినానికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి, థీమ్ ఇవ్వాలి అంటే వీరిలో మంచివారెవరు, బిలామా, ఫినెహాస. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ సంఖ్యాకాండం 25 చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇది చెప్పబోయే ముందు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈయన చాలా నెమ్మదిగా మాట్లాడతారు అని నాకు ఉన్నటువంటి, నా మీద ఉన్నటువంటి కామెంట్ ఇద్దరు ముగ్గురు చేశారు. ఇంకా అంటే ఈ సందర్భంలో కాకుండా వేరే సందర్భంలో చేశారు. కానీ ఏ సందర్భం అయినా కానీ నేను నెమ్మదిగానే చెప్తాను. ఎందుకు చెప్తాను నెమ్మదిగా అంటే, ఫాస్ట్గా చెప్పటం నాకు రాదు, తెలుగులో ఫాస్ట్గా చెప్పటం రాదు. రెండవది ఏంటంటే, నేను చెప్తున్నది కార్సన్ గారి ఉద్దేశాలు, దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆయన ఉద్దేశాలు చెబుతున్నాను. మూడవది ఏంటి అంటే, మనం డిస్కస్ చేసేది మనకి తెలిసినట్టుగానే ఉంటుంది కానీ ఖచ్చితంగా తెలియదు, కాబట్టి నెమ్మదిగా చెప్పాల్సి వచ్చింది. తెలిసినట్లుగానే ఉంటుంది కానీ తెలియదు. నాలుగో విషయం ఏంటి అని అంటే, ఆయన చెప్పే దానిలో న్యూయాన్సెస్ ఉంటాయి. న్యూయాన్స్ అంటే ఏంటి? కొంచెం మార్పు అన్నమాట. ఇప్పుడు ఎరుపు రంగులో ఎన్ని ఎరుపులు ఉన్నాయి, ఎన్ని షేడ్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ షేడ్స్ని న్యూయాన్స్ అంటారు. కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఇప్పుడు బ్లూకి, రెడ్కి, గ్రీన్కి ఇక మనం చూస్తే చెప్పవచ్చు. కానీ రెడ్లోనే అనేక రకాలు, గ్రీన్లోనే అనేక రకాలు, బ్లూలోనే అనేక రకాలు అనేది దాని గురించి మరి ఎన్నో రకాలు ఉన్నప్పటికీ దాని గురించి కొంచెం ఆలోచించాలి. దానికి దీనికి ఏంటి భేదం అని. మ్యాచింగ్ బ్లౌజెస్ అని ఉంటుంది కదా, మ్యాచింగ్ క్లాత్ అని, ఇక దాన్ని చాలా రకాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ న్యూయాన్సెస్ని మనం పడుతున్నాం. అది తెలిసినట్టుగానే ఉంటుంది కానీ క్లియర్గా తెలియదు అన్నమాట. దానికి దీనికి ఏంటి భేదం అనే దాన్ని బట్టి కొంచెం రిపీట్ చేయాల్సి వస్తుంది, దాన్ని నెమ్మదిగా చెప్పాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటి ఐదవదిగా అంటే, ఆయన కార్సన్ గారు పర్హాప్స్ అంటాడు, ఖచ్చితంగా ఉంటే సర్టన్లీ అంటాడు, బల్లగుద్ది చెప్తాడు, డెఫినెట్గా చెప్తాడు. అనేక సార్లు ఆయన మోర్ లైక్లీ, పర్హాప్స్, లెస్ లైక్లీ అనేటువంటి ఆ క్వాలిఫైయర్స్ వాడతాడన్నమాట. నేను ఒకసారి ఆ క్లాస్లో, రోమన్స్ క్లాస్లో పర్పస్ ఆఫ్ రోమన్స్ ఏంటి అనే దాన్ని నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆయన అడిగాడు, ఆ పాయింట్ ఎక్కడి నుండి తీసుకొచ్చావని. నేను సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే ఆయన బుక్ నుండే నేను అది చెప్పాను అన్నమాట. దాన్ని ప్రశంసిస్తాడు అనుకున్నాను. అది ఎక్కడి నుండి తీసుకొచ్చావంటే, నీ పుస్తకాల నుండి అని కొంచెం హెజిటేషన్ చేసి చెప్పాను. అయితే ఎక్కడ చెప్పాను చెప్పాను అన్నాడు. అయితే ఇక అది కొంచెం ఆ బుక్ తీసి చూడటానికి, చూసి చెప్పడానికి ఆ పేజీ చెప్తా ఉంటే చదువు అన్నాడు. 2-3 సార్లు చదవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చదివిన దానిలో పర్హాప్స్ అనే దాన్ని వదిలిపెట్టాను. పర్హాప్స్ అని వదిలిపెట్టానంటే నేను అది సజెస్ట్ చేశాను, బహుశా ఖచ్చితంగా చెప్పలేదు కదా, నువ్వు ఖచ్చితంగా ఎందుకు చెప్పావు అని అంటాడనమాట. కాబట్టి పర్హాప్స్ అని ఎప్పుడైతే ఆయన రాస్తాడో, మేబీ అని రాస్తాడో, అక్కడ నేను ఆగి ఆ అర్థం వచ్చేటట్టుగా చెప్తానన్నమాట. ఖచ్చితంగా లేని దాన్ని ఖచ్చితంగా చెప్పటం మనకు అలవాటు. ఓ పర్హాప్స్, మేబీ, బహుశా అని అంటే
మన పాయింట్ వీక్గా ఉంటుంది కాబట్టి ఆ బహుశా అనేటువంటి వాటిని అయ్యుండవచ్చు అనే వాటిని మనం తొలగించి ఖచ్చితంగా ఉన్నట్టుగా చెబుతామన్నమాట. కానీ ఖచ్చితంగా వాక్యంలో లేదు. లేకపోయినప్పుడు ఖచ్చితంగా ఉన్నట్టుగా చెబితే కార్సన్ గారిని అబద్ధం చేయటమే కాదు, మరి అక్కడ లేని దాన్ని ఖచ్చితంగా చెబితే వాక్యాన్ని కూడా అబద్ధం చేసినట్టుగా ఉంటుంది. దేవుని అబద్ధికుడిగా చేసినటువంటి ఇది అని ఉంటుంది కదా 1 యోహానులో, ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం భయపడుతూ చెప్పాలి. ఓకే. వాక్చాతుర్యాన్ని బట్టి మనుషులు ఆకర్షింపబడతారని కాదు. మన ఉద్దేశం ఏంటి ఇక్కడ అనంటే బైబిల్ని ఏ విధంగా తప్పు లేకుండా అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం. నేను కానీ కార్సన్ గారు కానీ పర్ఫెక్ట్ అని ఎవరు అంటలేదు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సెషన్స్ దేన్ని బట్టి అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటున్నాం. పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మనం అందరం కూడాను ఆ ఉద్దేశంతో చెప్పాలి. కాబట్టి వాక్చాతుర్యాన్ని బట్టి ధారాళంగా చెప్తాడు అనే దాన్ని బట్టి మనం మోసపోకూడదు. నెమ్మదిగా చెప్పినా, కొంచెం ధ్యానించుతూ చెప్పినా కానీ, ఆలోచిస్తూ చెప్పినా కానీ, నెమ్మదిగా చెప్పినా కానీ దాన్ని సరిగా అర్థం చేసుకుంటున్నామా అనేటువంటి భారంతో ఈ సెషన్స్ చెబుతున్నాం అన్నమాట. దీనిలో మీరు గమనించారో లేదో, ఇక్కడ సరిగా అర్థం చేసుకోవటం అని అంటే ఒక అధ్యాయం తీసుకున్నప్పుడు, ఒక భాగం తీసుకున్నప్పుడు, లేకపోతే అధ్యాయంలో ఒక భాగం తీసుకున్నప్పుడు ఒకసారి 2-3 వచనాలే తీసుకుంటాడు. కానీ ఒకసారి అధ్యాయంలో ఒక సెక్షన్ తీసుకుంటాడు. ఆ సెక్షన్ తీసుకుని ఆ అధ్యాయంలో ఇదంతా ఉన్నది, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఈ వాక్య భాగం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని ఆ వాక్య భాగంలో ఉన్నటువంటిది వరుస క్రమంలో ఆయన చెప్తాడన్నమాట. వరుస క్రమంలో చెప్తాడు. అది మనం అలవాటు చేసుకోవాలి. వరుస క్రమంలో చెప్పకుండా ఇక్కడ వచనం, ఇంకో చోట ఒక వచనం, ఇంకో చోట ఒక వచనం అని పరిగెరుకున్నట్టుగా ఏరుకుంటే అది చాలా సులువు. దానికి సిద్ధపడిన అవసరం లేదు. ఒక వచనానికి రెండో వచనానికి కనెక్షన్ ఏంటి, ఆ కనెక్షన్ తెలుసుకోవాలి. ఇన్ బిట్వీన్ ద రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఒక వచనం చదివేటప్పుడు దాని అర్థం తెలుసుకుని రెండవ వచనాన్ని పరిచయం చేసేటటువంటి రీతిగా ఆ వచనానికి ముందు కలపాలన్నమాట. అది కష్టం. కాబట్టి కానీ అది ఎవరైతే ఆ గ్రంథకర్త బైబిల్ రాసినటువంటి, ఆ పుస్తకాన్ని రాసినటువంటి ఆ గ్రంథకర్త ఆలోచనని మనం అర్థం చేసుకున్నట్టుడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఒక వచనం చదువుకుని వేరే వాళ్ళు చెప్పింది ఇంకొక వచనం చదువుతుంటే మరి ఈయన చెప్పిన దాని సంగతి ఏంటి? ఈయన చెప్పేటువంటి అర్థం ఎట్లా తెలుసుకుంటాం? అక్కడే ఉండాలి కదా. ఇది ఆ విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆయన రాయాలి. ఆయన మాటలే మనకి ఆధారం. ఆయన తలంపులు ఎట్లా తెలుసుకుంటాం? ఆయన మాటలను బట్టి తెలుసుకుంటాం. వేరే వాళ్ళని అడిగితే, వేరే వాళ్ళ మాటలు అడిగితే మరి ఈయన సంగతి ఏంటి? నేను ఒక ప్రశ్న వేస్తాను నేను ఒక ప్రశ్న చెప్తాను అనుకోండి. మీ డాడీని అడిగితే నేను ఎందుకు చెప్పానండి, ఎవరైతే చెప్పారో ఆయన్ని అడగండి అంటారు కదా. కాబట్టి ఆయన్ని అడిగేటట్టుగా, అదే వాక్యం చదువుకునేటట్టుగా, అది ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు, విశదీకరించి చెప్పాలనుకుంటున్నాడు అంటే దాని గురించి ఆయన చెబుతాడు. ఆయన చెప్పలేదు అంటే ఆయన ఉద్దేశం అది లేదన్నమాట. కాబట్టి ఒక వచనం తర్వాత మరొక వచనం చదువుకోవటం, దానికి దీనికి ఏంటి సంబంధం అని తెలుసుకోవటం, ఒక స్లోగా చేసినా కానీ పర్లేదు. బట్ యు ఆర్ థింకింగ్ ద థాట్స్ ఆఫ్ ది ఆథర్. అది ఎందుకు ముఖ్యం? అంతకుముందు అనేకసార్లు చెప్పాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రాసినటువంటి గ్రంథకర్త ఆలోచన దేవుని ఆలోచన. అది పట్టుకోకుండా మనం చేస్తే అది మన ఆలోచనలు పెట్టుకున్నటువంటి రీతిగా, దేవుని ఆలోచన కాదు, దేవుని సందేశం కాదు. చాలా సీరియస్ అన్నమాట. దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకోండి. బైబిల్ని ఇంటర్ప్రెట్ చేయటం నిద్రపోయి మ్యాజిక్గా చదివితే బైబిల్ అర్థం కాదు. ధ్యానిస్తూ ఉండాలి. మరి కార్సన్ లాంటి వాళ్ళు దాన్ని చదివి అర్థం చేసుకోవటమే కాదు, వేరే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు దాన్ని కూడా చేసుకుని వాళ్ళ గురించి నేర్చుకుని
అది వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని దాన్ని విమర్శించుకుని మరి వాక్యంతో కంపేర్ చేసుకుని ఒక కన్క్లూజన్కి వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. వందలాది వేల 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 గంటల్లో ఒక పుస్తకం మీద వెచ్చించి వాళ్ళు ధ్యానించి దానికి అప్లికేషన్ ఏంటి అని విశ్లేషించినటువంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి మనం వీటిని తక్కువ చూపు చూడకూడదు. వాక్చాతుర్యాన్ని బట్టి మనం ఆకర్షించబడటం కంటే ఆయన చెబుతుంది ఏంటి అని గ్రహించుకోండి దయచేసి. అంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, కానీ పర్ఫెక్ట్గా ఉండాలి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఇది దేవుని మాటలు, మనిషి మాటలు కాదు. నిత్యత్వానికి దారి తీసేటువంటిది, పరలోకానికి నరకానికి దారి తీసేటువంటిది. సరిగా అర్థం చేసుకుంటే పరలోకానికి, సరిగా అర్థం చేసుకోకపోతే నరకానికి అనేటువంటి తీరులో మనం సీరియస్గా తీసుకుని సాలంగా దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఇది బిలాం గురించి. ఇక్కడ ఈ వాక్య భాగాలు ఆ సందర్భంలో వచ్చినప్పుడు వాటిని చదువుకుందాం. దేవుని మొదటి 3 వచనాలు చదువుకుందాం. ముందు కొంచెం కాంటెక్స్ట్ మనకి అర్థమవుద్ది కదా, మన ఆలోచన తీరు దాని మీద మనసు పెట్టినట్టుగా. అంటే మన మనసు అటు ఇటు చెదరకుండా దీని గురించి అనేటువంటి ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. కాబట్టి మొదటి 3 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ ఏరు అంటే బాల్ ఆఫ్ ప్యూర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, ఏరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చాలు, ఇక్కడ చదువుతాను, దయచేసి ఫాలో కండి. దేవుని ప్రజలను ఓడించే మార్గము ఒకటే కాదు. అంతకుముందు ఏం చూసాం? ఈ అధ్యాయాల్లో 22, 23, 24 అధ్యాయాల్లో బాలాకు బిలాముని అడిగాడు, ఈ ఇశ్రాయేలీలు వాళ్ళంటే నాకు గిట్టదు, వాళ్ళని నేను ద్వేషిస్తున్నాను, వాళ్ళని శపించు అని ఈ మోయాబు రాజు బాలాకు బిలాముని అడిగాడు. కావాలంటే ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని, వాళ్ళని మాత్రం శపించమని అన్నాడు. మరి దేవుడు వార్నింగ్ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన శపించలేకపోయాడు. డబ్బు అయితే కావాలి, ఆయన హృదయంలో ఉంది, కానీ ఆయన దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. దేవుడు ఏదైతే చెబుతాడో అదే సందేశాన్ని బాలాకి ఇస్తానన్నాడు. లేకపోతే ఇశ్రాయేలీయుల మీద ఆశీర్వాద వచనాలు చెప్తానన్నాడు. అంతేగాని శపించడం ఆయన వల్ల అయింది కాదు. అది సందర్భం. కానీ దేవుని ప్రజలను ఓడించడానికి ఒకే మార్గం కాదు, అనేక మార్గాలు ఉంటున్నవి అని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ బిలాము ఇశ్రాయేలీయులను శపించవలని బాలాకు రాజు ఆదేశించాడు. మనం అది చూసాం ఆ అధ్యాయాల్లో. దైవ ఆకాంక్షలు భయంతో దేవుడు చెప్పుతున్న వాటినే పలుకుటకు ఓపికతో ఇంతవరకు కట్టుబడి ఉన్నాడు. కానీ ఈ అధ్యాయంలో
వేరుగా ఉంటుంది, 25వ అధ్యాయంలో వేరుగా ఉంటుంది. ఆయన తంతు వేరుగా ఉంటుంది. మోయాబు స్త్రీలలో కొంతమంది, ఇశ్రాయేలు పురుషులలో కొంతమందిని దర్శించమని కోరారు. వీటిలో కొన్ని దర్శనములు వారి దేవతల ఆరాధనకు చెందిన పండుగలని, ఆ బలులకు చెందిన ఆ బలులు అర్పించేటువంటి సమయం అని ఆ సమయాన్ని మనం గుర్తించవచ్చు. వాళ్ళ మధ్య దాన్ని బట్టి ఇశ్రాయేలు పురుషులు రావటాన్ని బట్టి మరి మోయాబు స్త్రీలు వాళ్ళ మధ్య ఆ కనెక్షన్ వచ్చిందన్నమాట. వాళ్ళ మధ్య అనేక సంప్రదింపులు వెలువడినాయి. త్వరలోనే లైంగిక సంబంధాలు, కఠోరమైన అన్యదేవతల ఆరాధనలు, ప్రత్యేకంగా బయల్ఫేర్ ఏరు దేవారాధన చెలరేగింది. బయలును అక్షరార్థంగా తర్జుమా చేసిన ఎడల ప్రభువు అనవచ్చును. బాల్, బయలు దేవత అంటాం కదా. బాల్ అంటే దాని అర్థం, లిటరల్గా దాని అర్థం ఏంటంటే ప్రభువు, అంటే ప్రభువు అని అనిపించుకున్నాడు. ద లార్డ్ అంటాం కదా, లార్డ్ అనిపించుకుంటాం. ద లార్డ్ అని యెహోవా దేవునికి ఒక్కడికే, లేకపోతే యేసు ప్రభువుకి ఒక్కడికే ద లార్డ్ అంటాం. అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి ద లార్డ్ అని అన్నారు, లార్డ్ అంటారు. కాబట్టి ఈ బయలు దేవతను కూడాను లార్డ్ అంటారు. బయలు అంటేనే లార్డ్. దీని బాల్ ఆఫ్ పియోర్ని ఇక్కడ ఈ విషయంలో బాల్ ఆఫ్ పియోర్ అని ఇంగ్లీష్లో అంటారు. బయల్ఫేరు అని తెలుగులోకి ఆ విధంగా తర్జుమా చేయబడింది. ఇక్కడ దీనికి తప్పించుకున్న లేని పర్యవసానం మహోన్నతుడైన దేవుని ఉగ్రతకు వారు గురయ్యారు. అంటే మోయాబీలో ఉగ్రతే కాదు, దేవుని ఉగ్రత, మహోన్నతుడు, ది ఆల్మైటీ గాడ్, దాని ఉగ్రతకు వాళ్ళు గురి కావాల్సి వచ్చింది. ఇశ్రాయేలీయుల శిబిరంలోనికి ఒక తెగులు వచ్చింది. 24,000 మంది హతమార్చబడ్డారు. అప్పుడు 9వ వచనం చదువుకున్నావా? 7, 8, 9 చదువుకున్నాం. 7, 8, 9. యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడించి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 9వ వచనం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఓకే. మరి ఫినెహాసు ఏ విధంగా చేస్తాడు? ఇశ్రాయేలీయుడు మరి మోయాబు స్త్రీ వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండేటప్పటికీ ఇక ఈయన ఫినెహాసు, కొంతమంది ఫిన్ని అంటారు, ఆ ఫినెహాసు వాళ్ళని హతమార్చాడు. ఈట తీసుకుని వాళ్ళ కడుపులోకి పొడిచాడు అన్నమాట. అది ఫినెహాసు డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాడు, చురుకైన స్టెప్ తీసుకుని మరి వాళ్ళని చంపాడు. మరి ఈ దినాల్లో అది దాన్ని అలాంటి చర్యను అంగీకరించవచ్చా అనేటువంటి ప్రశ్న మనకు ఉంటుంది. ఎందువలనంటే బహుళత్వ స్థితిలోనున్న ఆధునిక కాలం. బహుళ స్థితి అంటే ప్లోరాలిటీ అంటే దేవుడు అక్కడే కాదు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది మతాలు ఉన్నాయి అని అది ఎప్పుడో నుండి ఉన్నాయి. కానీ ఈ ఆధునిక దినాల్లో అంటే అన్ని మతాలకి ఒకే విలువ ఉన్నది. అన్ని మతాలు
ఒకే వాటికి ఒకే విధంగా గౌరవం ఇవ్వాలి అనేటువంటి రీతిగా. ఇంతకుముందు మనం బీసీ అనేవాళ్ళం, బీసీ ఏడి అనేవాళ్ళం కదా. ఇప్పుడు బీసీఈ ఏ బీసీఈ ఏడిఈ అని చెప్తాం కదా. I'm confused here. Before common era, after common era. కామన్ era మరి బిఫోర్ క్రైస్ట్ యాంటీ డొమైన్, ఒక విధంగా ఆఫ్టర్ క్రైస్ట్ అందాం. అది ఆ పదాలు మనం వాడలేదు. ఎందువలనంటే అన్ని మతాలు ఒకటే. క్రీస్తుని ఎందుకు హెచ్చించి ఆ చరిత్రలో ఆయన కేంద్రంగా పెట్టాలి అనేటువంటి ఐడియా వచ్చింది కాబట్టి ఈ ఆధునిక కాలంలో అలాంటి పరిస్థితుల్లో మరి అది సబబేనా ఫినెహాసు ఆ విధంగా చంపటం, అది ఏంటి తప్పేంటి, వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి తీరులో ఆలోచించినప్పుడు దాన్ని విమర్శించటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, కానీ ఇచ్చట ప్రత్యక్షపరచబడిన ఆకాంక్షలు విధించే క్రైస్తవ సంఘ హక్కును విమర్శించిన ఎడల ఫినెహాసు ఆ పురుషుని ఆ స్త్రీని ఇక్కడ ఏంటి అని అంటే ఆ విధంగా విమర్శించవచ్చు, లేకపోతే ఇంకొక విధంగా కూడా విమర్శించవచ్చు. అంటే ఆ విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటానికి, వెలివేయటానికి, వాళ్ళని శిక్షించటానికి సంఘానికి అంత హక్కు ఉన్నదా అనేటువంటి రీతిగా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే 1 కొరింథీ 5లో అక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెబుతాడంటే, అలా వ్యభిచారం చేసినటువంటి వ్యక్తిని వెలివేసేసేయండి, తన మారు తల్లితో జీవిస్తున్నటువంటి వ్యక్తిని వెలివేసేసేయండి అని కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మరి అలాంటి అధికారం సంఘాలకు ఉంటుందా అనే రీతిగా ఈ దినాల్లో విమర్శిస్తారు. మరి దాన్ని ఎట్లా మనం సమర్థించాలి అనేటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మరి ఆ తత్వంతో ఉన్నప్పుడు ఈ ఫినెహాసు చేసినటువంటి ఆ హత్య అది అంగీకారంగా ఉండదు. దాన్ని బట్టి గొప్ప ఆందోళనకి దారితీస్తుంది. స్ట్రైక్ చేసేస్తారు, ఈ విధంగా ఎట్లా చేస్తారు అని. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇది అనాగరిక ప్రవర్తనగా ఉంటుంది. బార్బారిక్ అంటారు, బార్బరిజం అండి ఇది. ఆ విధంగా వాళ్ళని చంపటం ఏంటి అని ఆ విధంగా విమర్శించవచ్చు. అయితే ఒక విషయం మనం గమనించాలి, దైవ పరిపాలనలోనున్న దేశం థియోక్రటిక్ నేషన్. ఇప్పుడు ఇస్రాయేల్ కానీ ఇరాన్ కానీ వాటిని థియోక్రటిక్ నేషన్ అంటారన్నమాట. అంటే సెక్యులర్ కంట్రీస్ కాదు, డెమోక్రటిక్ కంట్రీస్ కాదు, అన్ని మతాలకి ఫ్రీడమ్ ఇచ్చేటువంటి దేశం కాదు. వాళ్ళు నమ్మేటువంటి దేశం, వాళ్ళు నమ్మేటువంటి దేవుడే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం ఆ దేవునికి ఉన్నటువంటి వాటి రెండింటిని కలిపేటువంటి రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని థియోక్రసీ అని అంటాం అన్నమాట. మరి పాత నిబంధన యూదులకి ప్రత్యేకంగా ఇచ్చి యూదుల దేవుడైనటువంటి యెహోవా ఆయన చెప్పినటువంటి రీతిగా చేయాలి, ఆయన నియమాలతో ఆయనతో చేసుకున్నటువంటి నిబంధన ప్రకారం జీవించాలి ఇశ్రాయేలీలందరూ. కాబట్టి అది థియోక్రటిక్ నేషన్ అంటాం. మరి ఆ థియోక్రటిక్ నేషన్లో దేవునితో చేసుకున్న నిబంధనను గుర్తు చేసుకున్నప్పుడు ఈ ఘోరమైన వ్యభిచారమునకు, విగ్రహారాధనకు
తగిన ఉరిశిక్ష ఏనని ఆ నిబంధన షరతులో ఒక భాగంగా ఉంటుందని గమనించాలి. ఆ నిబంధనలో ఉన్నది. ఆ 10 ఆజ్ఞల్లో దానికి సంబంధించినటువంటి ఆ నిబంధనలో వ్యభిచారం కానీ విగ్రహారాధన కానీ ఎవరైనా చేస్తే, ఇశ్రాయేలీయులు చేస్తే వాళ్ళకి తగిన శిక్ష ఏంటి అంటే ఉరి శిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్ అని అంటారు. అది ఒక భాగం, ఆ నిబంధనలు ఒక భాగం. ఆ షరతులకి వాళ్ళు ఒప్పుకొని మీరు చెప్పినట్టుగా మేము చేస్తామని ఇశ్రాయేలీయులు మాట ఇచ్చారు. అదే నిబంధన. మరి ఆ దృక్పథంలో చూసినప్పుడు ఈయన చేసింది, ఫినెహాస్ చేసింది ఘోరంగా అనిపించదు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఆయన నిబంధన పాటిస్తూ నిబంధనలో ఉన్నటువంటి రీతిగా ఆయన చేస్తున్నాడండి. ఆ విధంగా చేసి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడకుండా కాపాడాడండి అనేటువంటి అవగాహన వస్తుంది అన్నమాట. అదే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరలా చదువుతాను. ఇచ్చట ప్రత్యక్షపరచబడిన ఆకాంక్షలు విధించే క్రైస్తవ సంఘం హక్కును విమర్శించిన ఎడల ఫినెహాసు ఆ పురుషుని స్త్రీని హత్య చేసిన దాన్ని బట్టి గొప్ప ఆందోళనకు దారితీస్తుంది, అనాగరిక ప్రవర్తనగా ఎంచబడుతుంది. అయితే దైవ పరిపాలనలోనున్న దేశము, ఇశ్రాయేలు దేశము, దానితో దేవుడు చేసుకున్న నిబంధనను గుర్తు చేస్తున్నప్పుడు ఘోరమైన వ్యభిచారమునకు విగ్రహారాధనకు తగినది ఉరిశిక్ష ఏనని ఆ నిబంధన షరతులలో ఇది ఒక భాగమని ఆ షరతులకు వాళ్ళు ఒప్పుకున్నారు కదా. అప్పుడు దాన్ని ఆ విధంగా మనం గుర్తించినప్పుడు ఫినెహాసు చేసినటువంటిది ఏంటి? అనేక మందిని ఆ తెగులు వారి మీద పడకుండా రక్షించాడని, ఆయన చేసినది నియమానుసారంగా చేపట్టిన కార్యమేనని, అనాగరిక క్రూరత్వం కాదని మనకి అర్థమవుతుంది. ఇంకొక విధంగా చూస్తే రానున్న న్యాయ తీర్పుతో దేవుడు న్యాయ తీర్పు చేస్తాడు. దాన్నే ఒక విధంగా నరకం అంటాం. దాంతో పోల్చుకుంటే ఈ తీర్పు అంత తీవ్రమైనది కాదు. అలాంటి తీర్పు నుండి రక్షించటానికి ఈ ఫినెహాసు సిద్ధపడినట్టుగా మనం గుర్తించాలి. ఇంకా 2 విషయాలు మనం వాటిని గురించి దృష్టి పెడదాం. మొదటిగా, దేవుని తీర్పును ఆకర్షించే విధముగా ఇశ్రాయేలీయులను శోధించి వారిని నాశనం చేయుటకు మోయాబు ఒక మార్గము కనుగొన్నది. మోయాబు దేశం ఒక మార్గం కనుగొంది. ఏంటి? దేవుని తీర్పు ఇశ్రాయేలీయుల మీద ఏ విధంగా పడాలి అనేటువంటి మార్గాన్ని కనుగొంది. ఇశ్రాయేలీయులు బలంగా ఉండుటకు కారణం వారి దేవుడు శక్తిమంతుడు. దేవుడు వారితోనున్న దేవుడు శక్తిమంతుడు కాబట్టి వారు శక్తిమంతులు అయ్యారు. ఆ దేశమును దేవుడు విసర్జించిన ఎడల వారు చేయగలిగింది ఏమీ లేదు, శూన్యం. బిలాము ప్రవచించిన దేవోక్తిని బట్టి ఇశ్రాయేలీయుల జనము ఒంటరిగా నివసించును. అంటే ప్రత్యేకమైనటువంటి మనుషులు, వాళ్ళు ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు, ఇతరులతో కలిసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జనాంగం, ఇతరులతో లెక్కింపబడరు అని 9వ వచనంలో మనం చదువుకున్నాం. విగ్రహారాధికులైన దేశములతో ఏ తేడా లేనివారుగా ఉంటూ నిబంధన షరతుల్లో ఉన్న దీనిని ఉల్లంఘించడం ద్వారా వాళ్ళు చేసినటువంటి పాపం ఇది. అందరి వలే ఉండాలి, అందరి వలే పాపం చేయాలి, వారికి మాకు భిన్నంగా ఉండేటువంటిది అవసరం లేదు అనేటువంటి రీతిగా వాళ్ళు ప్రవర్తించినటువంటి రీతిగా వీళ్ళు ప్రవర్తించారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయుల దుష్టత్వం అది అని మనం గుర్తించాలి. కాబట్టి మనం మన జీవితానికి అప్లై చేసుకుంటే అలాంటి శోధనలు, దేవుని ఉగ్రతకు గురి అయ్యేటువంటి శోధనలు
ఎలాంటి శోధనలు ఆ సీజన్ ఆ శోధనలను బట్టి దేవుని ఉగ్రతకు, ఆయన శిక్షకు మనం తప్పనిసరిగా గురి అవుతాం. ఏంటి అలాంటి శోధనలు? అది మనం అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా అలాంటి శోధనలో మనం ఇరుక్కుంటే దేవుని యొక్క ఉగ్రత మనపై పడుద్ది. అలాంటి శోధనలు ఏంటి అని మనం వ్యక్తిగతంగాను, కుటుంబంగా గాను, సంఘంగా గాను ఆలోచించుకోవాలి. రెండో విషయం, ఒక యవ్వనుడు యవ్వనురాలతో ఉన్నాడు. ఏదో పార్కులో ఒక వన్ బాయ్ వన్ గర్ల్ వారు పార్కులో ఉన్నారు, భయపడుతూ వాళ్ళు కలుసుకుంటున్నారు అనేటువంటి సందర్భం కాదు ఇది. అధికారిక ఉత్తర్వు అని తరువాత జరిగిన సంఘటనల పరిమాణాన్ని బట్టి మనం గ్రహించాలి. ఏంటి అని అంటే, ఈ మోయాబీయులు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్నారు. ఏ విధంగా ఇశ్రాయేలు నాశనం కావాలి, వాళ్ళు దేవుడే నాశనం చేయగలరు, మరి వాళ్ళ దేవుడికి ఎట్లా కోపం రావాలి, ఈ విధంగా చేస్తే దేవుని కోపం వస్తుంది. కాబట్టి అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ విధంగా చేయండి, ఆ పురుషుల్ని ఆకర్షించుకుని వాళ్ళతో సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోండి, వాళ్ళని విగ్రహారాధనకు దాంతో ఇన్వాల్వ్ చేయండి అని అదొక నిర్ణయాత్మకమైనటువంటి ఒక నియమంగా మనం చూడాలి. దాని డెవలప్మెంటు తెలుస్తుందన్నమాట. మరి బిలాము మరి సలహా ఇచ్చాడు. 3:16 31:16 నిర్గమకాండం 31:16 చదువుకుందాం. 31:16 ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను, అది నిత్య నిబంధన. నిర్గమకాండం 31:16 ఇదిగో బిలాము మాటను బట్టి, అడ్వైజ్ను బట్టి, మాటను బట్టి పెయూరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండను కదా. కాబట్టి బిలాము హస్తం ఉంది దీనిలో. ఆ విధంగా సలహా ఇచ్చాడు. నేను చేస్తే నేనేం చేయలేను, నేను ఆశీర్వదించగలను, కానీ దేవుడే చేయగలడు. దేవుడు వాళ్ళ మీద కోపం ఉంచేటట్టుగా మీరు వాళ్ళని చేయండి ఇశ్రాయేలుని అని ఆయన సలహా ఇచ్చాడు. మరి 2 పేతురు 2:16 2 పేతురు 2:16 అది బిలాము గురించి కూడా చెప్తా ఇక్కడ ఉంటుంది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించెను. ప్రకటన గ్రంథం 2:14 కూడా చదువుకున్నాం. తర్వాత ఉన్నటువంటి వాక్య భాగాల్లో దీని క్లారిటీ ఉంటుంది. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి అన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అని ఆ సంఘానికి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఇంకా చివరి మాట ఏంటి అంటే, అధికారిక సందర్భాలలో
బిలాం గురించి చెప్తున్నాడు. నమ్మకత్వాన్ని చూపిస్తూ వేరే ప్రక్క దుష్టమైన సలహాలు ఇచ్చే ప్రవక్త బిలాము. ప్రత్యేకంగా వ్యక్తిగతమైన లాభము పొందుకునే అవకాశం కలదని సలహానిచ్చే ప్రవక్త. ఆ ప్రవక్త యొక్క వికృతమైన దృశ్యము మన ముందు ఉంచబడింది. ఇక్కడ మరలా చదువుతాను. అధికారిక సందర్భాల్లో నమ్మకత్వాన్ని చూపిస్తూ వేరే ప్రక్క దుష్టమైన సలహాలనిచ్చే ప్రవక్తను, ప్రత్యేకంగా వ్యక్తిగతమైన లాభం పొందుకునే అవకాశం గలదని సలహా ఇచ్చే ప్రవక్త యొక్క వికృతమైన దృశ్యము మన ముందు ఉంచబడింది. ఎందుకు ఉంచబడింది? మనం అలాంటిది చేయకుండా ఉండటానికి. దేవుడు తన కృపను మన ఎడల చూపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇలాంటి పాపాలు మాలో కూడా ఉన్నవి. కొద్ది మోతాదులో కానీ ఎక్కువ మోతాదులో కానీ వాటిని బట్టి మమ్మల్ని క్షమించమని, మీరు ద్వేషించేటువంటి వాటిని మేము ద్వేషించలాగున, ముఖ్యంగా ఇక్కడ సింగిల్ అవుట్ చేయబడినటువంటి ఈ 2 పాపాలు, ఉరిశిక్షకు గురి అయ్యేటువంటి ఆ పాపాలకు మేము బలి కాకుండా మేము కాపాడుకొనటానికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.